టైగర్ కౌశిక్ బాయ్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికెళ్లి ఆత్మీయ ఆలింగనం. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 100% 3-4 రోజులుగా కౌశిక్ రెడ్డి టైగరే. 6 నెలల నుండి కూడా టైగరే ఫైట్ చేస్తుండు గవర్నమెంట్ మీద. ఈ 60 సంవత్సరాలు పైబడ్డా 70 సంవత్సరాలు పైబడ్డా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి లెక్క, లేకపోతే ఈ కడియం శ్రీహరి లెక్క, లేకపోతే దానం నాగేందర్ లెక్క, అరికపూడి గాంధీ లెక్క పదవుల కోసమో కాంట్రాక్ట్ల కోసమో పోయి ఆశపడి దిగలే. నిజానికి కౌశిక్ రెడ్డికి 40 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రమ్మంటే ఉరికితే అధికారంలో ఉన్నది కాబట్టి ఆయన కోరుకున్న కాంట్రాక్ట్లు వస్తాయి. అవసరమైతే రెడ్డి కాబట్టి నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తా, ఎందుకంటే నాకు ఇంకో 30-40 ఏళ్ళ జీవితం ఉన్నది, పార్టీ మారితే నా పరువు పోతుంది, నా క్యారెక్టర్ పోతుంది అని చెప్తే మంత్రి పదవి కూడా వచ్చు. కానీ కౌశిక్ రెడ్డి ఈ ముసలి నాయకుల లెక్క, ఈ చేతగాని నాయకుల లెక్క పదవుల కోసమో ఇడిచిపెట్టి ఉరకలే పార్టీని. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని గట్టిగా నిలబడ్డాడు. ప్రజా సమస్యల పట్ల కొట్లాడతాడు. ఆఖరికి దాడికి గురైండు. ఆఖరికి ఆయనకు జన్మనిచ్చిన తల్లిని కూడా తిట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఆంధ్ర కొడుకు చేత. జన్మనిచ్చిన తల్లిని ఎవడన్నా లా నుంచి మొదలు పెట్టి తూకుంటాడా? ఎంత శాతగానుడైనా ఒక్కసారి కాదు 4 సార్లు అన్నాడు. కోవిడ్ లా కొడుకు, బజార్ లా కొడుకు, చిల్లర్ లా కొడుకు, ఇట్లా 4 సార్లు అన్నాడు. ఇక అయినా కూడా నాట ఏమనకుండా ఈ ఆది శ్రీనివాసులు అన్న అంటాడు. క్షమాపణ అయినా చెప్పాలట. అవ్వని పెన్లాననే వాడిని తిడతా అంటే ఊరుకుంటారు రాబాయ్, సిగ్గులేడు. నిజంగా 100% ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. ఇంకా ఆయన ఓపికను మెచ్చుకోవాలి. ఎందుకంటే యువకుడు బ్లాస్ట్ కాలే, ఆవేశం కట్టలు తెంచుకొని మళ్ళీ 50-60 మందిని వేసుకొని ఉరకలే. ఓపికతో అన్నాడు, నాకు నోరున్నది తిట్టాలంటే కానీ నేను అట్లా తిట్టను, ఆ సంస్కారాన్ని జారను అని చెప్పిండు.